పైమా మైక్రో సింగర్ సిస్టర్లు అందరికి నమస్తే బిడ్డ, బాగుండరా? అబ్బో ముసల్దానా, ఎంతమందికి తాగలాట పెడతావే, ఎంతమందిని నగిపిస్తావే, ఎంతమందిని మురిపిస్తావే అనుకుంటున్నారు. మీకోసమే కదా బిడ్డ చేసేది ఇదంతా. అందుకోసమే బిడ్డ మైక్రో సింగర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంటలు కొట్టిండ్రి, షేర్ చేయండి. ముసల్దానా నువ్వు గిట్లా చేస్తున్నావు, గిట్లా బాగుండదు, గిట్లా బాగాలేవు అన్న కామెంట్లు పెట్టిండ్రి. ఊరికే వాళ్ళు రిపించుకుంటారు. ఏం పట్టామా, బాగుండవా? బాగున్నా. ముందుగా గంగక్కని వలకరించి ఆమె వాళ్ళకరియా, అందుకే నేను వాళ్ళకరిస్తున్నా. బాగున్నావా గంగ? మంచిగా ఉన్నావా? బాగున్నా బిడ్డ. ఇగో వామ్మ, ఎవరిని తోలుకొని వచ్చినా వాళ్ళ గురించి ఊరిచ్చి చెప్తా. నేను ఊరిచ్చి చెప్ప, నీకు ఏం లేదు బిడ్డ, నీ గురించి లోకానికి తెలుసు. నేను ఎన్ని చెప్పినా తక్కువనే నీ గురించి. నిజంగా బిడ్డ, అందరు మంచిగా ఉంటారు అమ్మగిన? మరిగో మైక్రో సింగర్లా ఒకటి ఉంటుంది బిడ్డ, నీతో మాట్లాడతా, నీ మనసుతో మాట్లాడతా. నీ మనసు నిజం చెప్తుందా, నువ్వు నిజం చెప్తావా చూస్తా. సరేనా? నువ్వు చెప్పిన మాటలు అబద్ధమా, నీ మనసు చెప్పిన మాటలు అబద్ధమా తెలుసుకుంటా నేను. ఈ పొట్టిగంగా బాగా వాడతా, నువ్వు బాగా వాడతావా? ఇద్దరం బాగా వాడతాం. అగనే పట్టి అభిలా నువ్వు చెప్పు. నేనే బాగా వాడతా, ఆమె బాగా వాడుతుందంట. కాదు, ఇద్దరం బాగా వాడతాం. అమ్మో వామ్మ, నీ తోటి పోటీ వాడనీకి దానికి చేత కాక ఇద్దరం బాగా వాడతాం అంటే కలుపుకుంటుండది. నేను కలవనియను కదా ఇంట్లో, ఎందుకంటే నా మనసే కదా చెప్పేది. అయినా కానీ ఒకటి ఉంటుంది బిడ్డ, మనిషికి బయటికి మనిషి మామూలుగా మాట్లాడతాం, కానీ మనసులో ఒకటి ఉంటుంది లేకుంటుందారా? నాకైతే ఉండదు అట్లా, నేను చెప్పేస్తా బయటికి. నిజంగా అల్రు పోతు మనిషి నువ్వు. అల్రు లేదు నీకు, అయితే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతావు. ఏమంటారు, తప్పు అయితే తర్వాత తెలుసుకుంటా, అవునా తప్పు అని తర్వాత తెలుసుకుంటా, కానీ ఫస్ట్ అనేస్తా, వెంటనే అనేస్తావు. బయటకి ఒకటి పెట్టుకొని లోపల ఒకటి పెట్టుకొని బయటకి మాట్లాడడం అట్లా అలవాట్లేదు అసలు ఎందుకో. నిజంగా బిడ్డ, ఎవరిని అయినా ఒకసారి నీతో మాట్లాడితే 10 సార్లు రాళ్ళే వచ్చి నేను వాళ్ళకరిస్తారా, అంత మంచితనం ఉండదు. ఏమంటావు? ఇగో ఎప్పుడైనా పెద్దోళ్ళతోటి మొదలు పెడతా కాబట్టి పొట్టి గంగ గంగమ్మ, ఓ గంగమ్మ, కొమ్రి ఓ కొమ్రి ఓ పర్ల కొమ్రి, కొమరమ్మ అంటున్నావేమో, నీ బొడిగోసి పేరు పెట్టినట్టు. గివే నచ్చాయి నాకు. చూసిన అవగాంగి చెలే, గంగమ్మ అంటే కొమరమ్మ అంటారా, పెద్దోళ్ళని అంటారా? బొడిగోసి పేరు పెట్టినా అది. నా పురుడునాడు వచ్చినట్టువా, నా పుణ్యం నాడు వచ్చినట్టువా, అట్లది గచ్చలో వాడు వాళ్ళేదిడ్రు. ఒక మంచి పాట పాడు మరి, నన్ను అట్లా అన్నది కన్నా ఒక మంచి పాట పాడు నువ్వు, కానీ మొదలు పెట్టు. Say
Amulya DJ songs. Amulya DJ Amulya DJ songs. Amulya DJ songs. Amulya DJ songs. ఏం కొమరక్క పాట ఎట్లుందే ఎట్లా పాట ఆ? ఎట్లుండదంట నన్ను అడుగుతుంది ఏమి నీ పొట్టి గంగమ్మ నేనేం చెప్పుతునే లోకమే చెబ్బాస్ అన్నది ఏం పాట ఏం ఎగురుడు ఏం దుంకుడు తల్లి ఈమె అందుకే ఆ? నేనేం చెప్పినా నా మనసారా చెప్తానని చెప్పిన కదా ఉంది. కానీ భలే ఎగిరిందిరా నువ్వైతే నువ్వు గిట్ల సండు లేపవేమ్మా ఏడికన్నా పాటలకు ఆడడానికి వస్తే వెళ్ళే నిలబడి తానే తింగొస్తాడు ఆ పొట్టి చెట్టు ఎగురుతున్నది దుమ్ము తెలిపిన బిడ్డ గంగమ్మ మరి ఈ పాట ఎట్లా పుట్టింది ఇంత పెద్ద సక్సెస్ అయ్యింది కదా బిడ్డ ఎవరు రాసిండ్రు ఏంది దీని కథ ఏంది ఒక్కసారి చెప్పురా. ఓకే తప్పకుండా ఈ పాట ప్రముఖ వాగ్దేయకారు రచయిత యశ్పాలన్న యశ్పాలు రాయడం జరిగింది. మ్యూజిక్ రవి కళ్యాణ్ గారు చేయడం జరిగింది. మామూలుగా బేసిక్గా ఈ పాటకి నేపథ్యం ఏంటంటే నేను రేలా సూపర్ సింగర్ తర్వాత రికార్డింగ్స్ ఏం పాడలేదు. మామూలు తెలంగాణ ఉద్యమం అయిపోయిన తర్వాత ఇక మాకు జాబ్స్ వచ్చినాయి అట్లా నడుస్తుంది. పెళ్ళి అయిపోయింది బాబు అంతా అదే నేపథ్యం అట్లా ఉదాహరణ కోడి నడుస్తూనే ఉంది. తర్వాత ఇంకా నాకు వచ్చి చాలా గ్యాప్ తర్వాత నేను ఏదో ఒక పాట చేయాలా అనే ఉద్దేశంతో ఒకసారి తెలుగు మహాసభలప్పుడు అప్పుడు యశ్పాలన్నని లలిత కళాతోరణంలో అన్న నాకు ఒక పాట రాసి అన్న దాని వల్ల నేను చేసుకుంటాను అని అడిగితే అన్న సరే రాసిస్తలేరా అని చెప్పి ఈ పాట ఉంది మరి చేసుకో అని చెప్పి అక్కడే వినిపించిండు ఒక 2 లైన్లు ఆయననే రాసి అప్పటికప్పుడు నీకు వినిపించిండు. బాగుందన్నా నేను చేసుకుంటానంటే సరే చేసుకో అని చెప్పేసి నాకు రవి కళ్యాణ్ గారు అప్పుడు పరిచయం లేదు. అన్ననే తీసుకెళ్లి పరిచయం చేసిండు. తర్వాత రికార్డ్ చేసిన తర్వాత నాకు యూట్యూబ్ ఛానల్ లేదు కదా అది అప్పుడు యూట్యూబ్ కూడా ఇంత లేదు చెల్లె. అవును అప్పుడు ఎక్కడ అసలు ఛానల్స్ పెట్టాలి ఇంత లేదని చెప్పేసి అది ఆడియో కంప్లీట్ చేసుకున్నాం. వీడియో స్టూడియో మేకింగ్ కోసం అని ఇక్కడికి అమూల్య స్టూడియోకి వచ్చాం అనమాట. వచ్చినప్పుడు ఇంకా వేరే నుండి ఇది మరి ఇక్కడ ఎవరికి ఇస్తావు కానీ అని మామూలుగానే ఎడబెట్టాలన్నా ఎట్లా చేయాలి ఈ పాటను చేయనైతే చేసిన నేను ఏం చేయాలని అడిగితే ప్రమోషన్ చేయాలి ఎట్లా చేయాలి అని అడిగితే మన ఛానల్లో మరి మీ ఛానల్లో పెట్టుకుండా నేనే అడిగిన సరే పెడదాంలే మన ఛానల్లో అని చెప్పేసి అట్లా అనుకోకుండా ఒక ప్రయత్నం అదంతే. అది ఇంకా అట్లా పెట్టడం అయిపోయింది సంచలనం అయిపోయింది. బిడ్డానికి ఒక మాట చెప్పాలి. ఈ పాట పెట్టినాక ఒక 20 days అనుకుంటా ఎలక్షన్స్ అవును ప్రచారాలు ఉండే అప్పుడు అవును అవును అది ఏమైపోయిందంటే ఇది జానపదం నుంచి ఎలక్షన్ కి అటు డైవర్ట్ అయిపోయింది ఈ పాట. ఫస్ట్ నా ఫ్రెండ్ సుమన్ నెల్లూరులో సుమన్ అని వరంగల్ తను ఈ పాటని బేస్ చేసుకొని తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా మన గులాబీ జెండా అని ఈ పాట రాసిండు అనమాట. అది కాస్త ఏమైపోయిందంటే మొత్తం ఎమ్మెల్యే ఎలక్షన్స్ నుంచి పడితే మొన్నటి వరకు కూడా కొన్ని వందల మంది వేల మంది కళాకారులకు ఉపాధి కల్పించినట్టు తర్వాత చాలా మంది గెలిచారు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకొకటి గంగమ్మ ఎట్లయినా ఈ పిల్ల మంచి పాట పాడి దుమ్ము దులిపింది. పొట్టి గంగమ్మ పేరు నిలబెట్టుకున్నదిరా. నువ్వు కూడా ఒక పాట పాడాలి. నీ మనసు కన్నా నువ్వే బాగా పాడాలి. ఏమంటావమ్మా? ఆమె బాగా పాడుతుంది తెలుసా నీకు? చూతమా బాగా పాడితే బాగా ఇక నిన్ను కలుపుకుంటున్నది తప్ప నిన్ను ఇడిచిపెడతలేదు చూడే. దాని బుద్ధి అంతనే రోడ్డు మీద బయటలకు కూడా అన్న తమ్మి అని కలుపుకుంటుంది. నీ మనసు అసలు బిడ్డ. ఏం పాట పాడతావు? ఇది ఎన్నెలకు వచ్చినాయి జొన్నల బండి పాట. ఇది కూడా అమూల్య స్టూడియోస్. ఇది కూడా అమూల్య స్టూడియోనే మిలియన్లు దాటిపోయి ఊపుతున్నది. 60 millions దాటింది ఇప్పుడు. నార్మల్ సాంగ్ డీజే సాంగ్ కలిపి 60 millions దాటింది. ఈ పాట కూడా మామూలుగా నేను కొన్ని టీవీ షోస్ లో అంటే జానపదాలు వాడినప్పుడు
కొంతవరకు తెలుసు పాట అది. ఎన్నెలకు వచ్చినాయి జొన్నల బండ్లు కావు అవి అన్నల బండ్లు అని. ఒక్కసారి పాట తర్వాత మాట్లాడతాం సరేనా? ఒక్కసారి పాట పాడు బిడ్డ. అరే ఎన్నెలకు వచ్చినాయి జొన్నల బండ్లు నగా దారిలో జొన్నల బండ్లు నగా దారిలో జొన్నల బండ్లు కావవి అన్నల బండ్లు నగా దారిలో అన్నల బండ్లు నగా దారిలో ఎన్నెలకు వచ్చినాయి ఎన్నెలకు వచ్చినాయి ఎన్నెలకు వచ్చినాయి జొన్నల బండ్లు నగా దారిలో జొన్నల బండ్లు నగా దారిలో. ఏం పాటనే ఇక అన్నాల బండ్లైతే వంగి మొక్కేదా నగా దారిలో వంగి మొక్కేదా నగా దారిలో వంగి మొక్కకు చల్లే ఆడిబిడ్డావే నగా దారిలో ఆడిబిడ్డావే నగా దారిలో వంగి మొక్కకు చల్లే ఆడిబిడ్డావు నువ్వు వంగి మొక్కకు చల్లే ఆడిబిడ్డావే నగా దారిలో ఆడిబిడ్డావే నగా దారిలో. మా చిన్నన్న నాకొక్క సీర పెట్టిండే నగా దారిలో సీర పెట్టిండే నగా దారిలో చిన్నన్న పెట్టిన సీర సిరిగిపోయిందే నగా దారిలో సిరిగిపోయిందే నగా దారిలో చిన్నన్న నాకొక్క చిన్నన్న నాకొక్క చిన్నన్న నాకొక్క సీర పెట్టిండే నగా దారిలో సీర పెట్టిండే నగా దారిలో. పన్నా నాకొక్క నగా పెట్టిండే నగా దారిలో నగా పెట్టిండే నగా దారిలో నడిపన్నా పెట్టిన నగా నాడేమోయిందే నగా దారిలో నాడేమోయిందే నగా దారిలో నడిపన్నా నాకొక్క నడిపన్నా నాకొక్క నడిపన్నా నాకొక్క నగా పెట్టిండే నగా దారిలో నగా పెట్టిండే నగా దారిలో. మా పెద్దన్న నాకొక్క పెయ్యని తిండే నగా దారిలో పెయ్యని తిండే నగా దారిలో పెద్దన్న ఇచ్చిన పెయ్య పేరుకలేదే నగా దారిలో పేరుకలేదే నగా దారిలో పెద్దన్న నాకొక్క పెద్దన్న నాకొక్క పెద్దన్న నాకొక్క పెయ్యని తిండే నగా దారిలో పెయ్యని తిండే నగా దారిలో. అన్న పెద్దన్న బలరామ నీ బిడ్డను నగా దారిలో నీ బిడ్డను నగా దారిలో నా ఇంటికి ఎరాదే నీ బిడ్డను నగా దారిలో నీ బిడ్డను నగా దారిలో. మేనోళ్ళకి ఎరాదు మెప్పియరాదు నగా దారిలో మెప్పియరాదు నగా దారిలో అన్నీ తెలిసిన వాడివి నన్నెందుకిచ్చినవు నగా దారిలో నన్నెందుకిచ్చినవు నగా దారిలో. గంగమ్మ ఎంత మంచి పాట పాడినవరా. చిన్నన్న నాకు చీర పెట్టిండు, పెద్దన్న నాకు పేయ పెట్టిండు, నడిపన్న నాకు నగ పెట్టిండు, అన్నీ పోయినాయి. ఒక్కొక్క అన్నతానికి పోయి అన్నా నీ బిడ్డని అన్నా నీ బిడ్డని అంటే మేనోళ్ళకి ఇయరాదు మెప్పి ఇయరాదు అంటే ఎంత మంచిగా. అప్పుడు మేనరిక సంబంధాలు చేసుకున్నాను, ఇప్పుడు చేసుకోవట్లేదు కదా. ఇప్పుడు చేసుకుంటలేరు బిడ్డ. ఇప్పుడు ఎందుకు చేసుకుంటలేరు అంటే అది కూడా తప్పు కాదు బిడ్డ. ఎందుకంటే పిల్లలు మంచిగా పుడతలేరు, ఈ మందుల కూడలు అయినాయి. పిల్లలు పుట్టే పిల్లలన్నా మంచిగా పుట్టాలనే ఒక ఉద్దేశంతో వద్దంటుండ్రు. అప్పుడెట్లా బయటికి ఎవడిచ్చేది బిడ్డ? అందరూ మా మేనమామని చేసుకుందరు. ఇక మేనోళ్ళకి ఎవ్వరు దానికి మేనోళ్ళే గట పడితే ఎవరు వాడిండ్రు బిడ్డ? ఎక్కడిది ఈ పాట ఇంత మంచిగా? లాస్ట్కు బిడ్డని ఇచ్చిండ్రు. ఏ అన్న బిడ్డని ఇచ్చిండ్రు? పెద్దన్న పెద్ద తప్పది. నడిపేవానికి తప్పిన, చిన్నవానికి తప్పిన, పెద్దవానికి తప్పది. తండ్రి సొంటి బేసిక్గా ఈ పాటలో పాడిన వాళ్ళందరికి ఎవరికి కూడా అందరూ కొడుకులే, బిడ్డలు లేరు. ప్రసాద్ అన్నకి, సంతకి, మల్లంపల్లి రాజుకి ఎవరికి బిడ్డలు లేరు, అందరు కొడుకులే. నాకు కూడా కొడుకే. అన్న యాక్టింగ్ చేసిన వాళ్ళకు, యాక్టింగ్ చేసిన వాళ్ళకి చాలా మంచి పాట అమ్మ ఇది కూడా. నిజంగా నేను ఇది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరిది పాట? ఎక్కడిది? ఏడికెళ్ళి తెచ్చినవు? ఇది సేకరణనే. కాకపోతే నేను చిన్నప్పటి నుంచి విన్న ఎన్నెలకు వచ్చినాయి జొన్నల బండ్లు కావాలా అన్నల బండ్లు
అంటే ఎప్పుడు చిన్న ఉండగా అంటే అందరూ అవునవునవునవును. అవునవును. అని అట్లా పాడుకునే వాళ్ళు అని చెప్పి తెలుసు అక్కడ. కానీ ఈ పాట గురించి చెప్పి ఈ పాట చేద్దాం అనుకుంటున్నా, ఈ పాట పాడదాం అనుకుంటున్నా అని మా అమ్మకి అడిగితే ఈ పాట ఇట్లుంటది, అట్లా వాడుకుంటారు, ఇట్లా అన్నల మీద వాడుకుంటారు, ఇట్లా కూడా ఇక్కడ అన్నజల్లాల మీద కూడా వాడుకుంటారు. అన్నల మీద ఇట్లా వాడుకుంటారు, మేనరిక సంబంధాల గురించి వాడుకుంటారు అని చెప్పి అంటే ఒకసారి వాడు అని అంటే మా అమ్మ మొత్తం వాడింది. మా అమ్మ ఇంత పెద్ద ఉంది ఈ పాట రికార్డ్ చేసి ఎవరింటారే బాబు అన్నది మా అమ్మకి. అన్నాక ఎందుకో నాకు ఎక్కడో కొంచెం కొట్టింది, ఈ పాట చేస్తే బాగుంటది కదా, పాట అయిన తర్వాత ఈ పాట చేస్తే బాగుంటది కదా, అందుకో మంచిగా ఉంది అని అనిపించి నేను ఇక్కడికి వచ్చి వేరేకి వినిపించాను అనమాట. అని ఈ పాట పాడదాం అనుకుంటే చేద్దామా అని అంటే సరే చేద్దాం అని చెప్పి అని క్యూ వాయిస్ వాడినా రికార్డ్ చేసిన పాట 8 నిమిషాలు అయింది. బాబు 8 నిమిషాలు అయింది పాట, మధ్యలో ఎక్కడ కట్ చేసినా అని స్టోరీ పోతుంది. అసలు అర్థం కాదు, ఏం పాడినా అర్థం కాదని 8 నిమిషాల పాట మీ లాస్ట్కు 7:14 వరకు తీసుకొచ్చిండు వేరే కొంచెం కట్ చేసి బీజన్స్ అవి కట్ చేసి. అయినా కానీ అన్న ఇంత పెద్దగా ఏది కదా పాట వేద్దామంటే లేదు కదా ఇట్లనే చేద్దామని అంటాడు. అమ్మ నీ ఇష్టం అన్నయ్య, నాకు సంబంధం లేదు ఏదో వాడేసిన, ఇంకా ఆ పాట నీ ఇష్టం నాకు తెలియదు అని చెప్పి అట్లా అనుకొని డిస్కస్ చేసుకొని కామెడీగా అట్లా షూట్ చేసినాం. ఇది ఈ పాట షూటింగ్ కూడా మా అమ్మమ్మ వాళ్ళు ఇట్లా చేసినాం, మా అమ్మ వాళ్ళ చేనులో పత్తి చేనులో చేసిండ్రు. పత్తి చేనులో చీరలు కట్టుకొని మంచిగా బిందెలు పట్టుకొని జాను నేను ఇంకొక అమ్మాయి బాగా చేసిండ్రు. కానీ ఆ పాట అంటే ట్యూన్ కన్నా అన్నిటికన్నా ఏముందంటే ఒక అర్థం ఉంది, ఒక అన్నా చెల్లెళ్ళ అనుబంధం ఉంది. ఒక మాట అన్నారు, మేము ఎవరం అనుకోలేము అన్న యాక్టింగ్ చేసిన వాళ్ళం, పాడిన నేను కూడా విన్నా కూడా అంత పోతుంది అని అనుకోలే. 60 మిలియన్లు పోయింది పాట, మామూలు మాట నా బిడ్డ. అందులో ఒక మాట అన్న, అన్నల బండ్లు వస్తున్నాయి వంగి మొక్కుతా అంటే వంగి మొక్కకి చెల్లె ఇంటి ఆడవిలు అంటే ఎంత బాగా ఆ వెనకటి పాట అయినా కానీ అది ఎంత లోతు అర్థం ఉంది చూడండిలా. ఆడవిళ్ళవు వంగి మొక్కొద్దు, వాళ్ళే నీకు మొక్కాలి, అన్నలే మొక్కాలి, చెల్లెలు మొక్కొద్దు, పాపం తలుగుతుంది. ఎంత బాగా రాశారు సార్. ఎంత గొప్ప కల్చర్ ఉంటుందంటే ఆడబిడ్డని కూరాడకుండా సమానంగా ఆడబిడ్డని. ఇప్పుడు నువ్వు కొత్త ఇల్లు కట్టినావంటే ఎన్ని ఏళ్ళు కొట్లాడినా, ఎన్ని ఏళ్ళు మాట్లాడకున్నా, ఏ రాజ్యాన్ని ఉన్నా ఆడవిళ్ళనే రావాలి, కూరెడకుండా పెట్టాలి. ఎవ్వరు పెట్టినా నడవదు, ఆడవిళ్ళనే వచ్చి కూరెడకుండా పెట్టాలి, పూజ మొదలు పెట్టాలి. ఆడబిడ్డ తిడితే మంచిది కాదు అంటారు కదా, లాస్ట్ అందుకే ఈ పాటలో తిడితే మంచి పాట బిడ్డ, మంచి పాట. నాకైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేని రిజల్ట్ అమ్మాయిది. నిజంగా నాకు ఇంత మంచి ఆదరణ వచ్చినందుకు అమ్మకి ముఖ్యంగా ఈ పాట చెప్పి. మీ అవును, అమ్మ పేరు ఏం పేరు బిడ్డ? మా అమ్మ పేరు అంకుల సాయమ్మ. సాయక్క, ఓ సాయక్క, మంచి మంచి పాటలు పాడిపిస్తున్నాం అమ్మ. ఇగో ఈ పెద్ద గంగమ్మ కన్నా పొట్టి గంగమ్మ బాగా పాడుతుంది. సాయక్క ఏ మాట కా మాట, దాని ఎగురుడే వేరున్నది, దాని మాటనే వేరున్నది, దాని దుంకుడే వేరున్నది. గంగమ్మ, ఓ గంగి బిడ్డ. మరి మైక్రో సింగర్స్ ప్రోగ్రామ్కి వచ్చినందుకు నీకు కూడా 10,000 చెన్నాడు చెల్లె. ఒక్కసారి కొమరమ్మ మీకు కూడా మనసు నిండా దండాలు, ఎందుకంటే మీతో ప్రోగ్రామ్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం మీతో ప్రోగ్రామ్ చేయడం, మైక్రో సింగర్స్ ప్రోగ్రాము. నాకు ఈ అవకాశం కల్పించిన అమూల్య మైక్రో సింగర్స్ కి, మీకు అందరికి, టోటల్ హోల్ టీమ్ అందరికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పరా నీ నోటి తోటి. మన ఇద్దరు న్యూస్ తాళం చేసుకుంటారు. చెప్పి నా నోరు పోతున్నదిరా. ఇన్ని రోజులు చేసిన ఇవేరు ఇప్పుడు మనం ఇద్దరం చేసినా కదా, ఖచ్చితంగా చేస్తారు. చూడు చేస్తారు కంపల్సరీ ఖచ్చితంగా. ఇక మైక్రో సింగర్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చల్లగా బతుకుంది. దుబాయ్ పోయినోళ్ళు, కువైట్ పోయినోళ్ళు, అమెరికా, ఆస్ట్రేలియా అనుక ఏ దేశంలో ఉన్నా మీరు ఈ పాటలను చూస్తారు, ఈ కొమరాకని చూస్తారు, గంగలు చూస్తారు, అన్ని చూస్తారు. నాకు ఎరకనే నవ్వుతుంటారు చూడు. చేస్తా పైన పెద్ద ఎల్ల అయితే